మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాన్ స్థితిక్షస్వ భారత. ఈ శ్లోకము భగవద్గీత 2వ అధ్యాయంలో 14వ శ్లోకం. ఈ శ్లోకము మానవ జీవితంలోని అతి ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. దీనిలోని అంతరార్థం ఏంటంటే ఇంద్రియాల స్వభావము. మన ఇంద్రియాలు బాహ్య ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే చలి, వేడి, సుఖం, దుఃఖం వంటి అనుభూతులు కలుగుతాయి. ఈ అనుభూతులు కేవలం ఇంద్రియాల స్థాయిలో జరిగే మార్పులు మాత్రమే. ఆత్మకు వీటితో సంబంధం లేదు. అనిత్యత అంటే ఆగమాపాయినో అంటే వచ్చేవి మరియు పోయేవి అని అర్థము. ఆగమాపాయినో అంటే వచ్చేవి మరియు పోయేవి అని అర్థం. ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు. ఋతువులు మారినట్లుగా జీవితంలో కష్టసుఖాలు కూడా మారుతూ ఉంటాయి. ఏది స్థిరంగా ఉండదు. కాబట్టి వాటికి అతిగా స్పందించడం వల్ల ప్రయోజనం లేదు. తితిక్ష అంటే ఓర్చుకోవడము. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పిన ముఖ్యమైన సందేశం తితిక్ష అంటే కష్ట సుఖాలను సమభావంతో స్వీకరించడము. ఎదురయ్యే సవాళ్లను చూసి కుంగిపోకుండా లేదా సుఖాలను చూసి విర్రవీగకుండా వాటిని ఒక బాధ్యతగా లేదా అనుభవంగా భావించి స్థితప్రజ్ఞతను బలపరుచుకోవాలి. ఆచరణాత్మక దృక్పథం. జీవితంలో కష్టం వచ్చినప్పుడు అది శాశ్వతం కాదని, అలాగే సుఖం వచ్చినప్పుడు అది కూడా శాశ్వతం కాదని గ్రహించినప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ అవగాహనే మనిషిని అలజడుల నుంచి కాపాడుతుంది. ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటే బాహ్య పరిస్థితులు మన అంతర్గత శాంతిని దెబ్బతీయలేవు. సుఖదుఖాలకు అతీతంగా ఉండటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన.